హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. శ్రీదేవి కిచెన్కి స్వాగతం. ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో బీన్స్ పిక్ల్ అండ్ వంకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. అది నా స్టైల్లో మా పిల్లలు ఇష్టం మేరకు ఈ కర్రీ అయితే తయారు చేస్తాను అనమాట. వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం అండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేపేసుకోవాలండి. ఈ కర్రీ అనేది మా పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారనమాట. అలాగే మీ పిల్లలు కూడా తింటే కామెంట్ అయితే చేసేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వేగేటప్పుడు ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు ఉప్పు నీళ్ళలో కోసుకొని పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఇవన్నీ కూడా నేను ఒక 1/2 కేజీ వంకాయలు అనమాట. ఇవి ఈ సన్నగా చిన్న ముక్కల కింద అయితే కోసుకొని బాగా మగ్గించేసుకోవాలన్నమాట. అలాగే ఈ వంకాయ అనేది చాలా మందికి ఇష్టం ఉండదు అనమాట. మా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారండి. వంకాయ తినడం చాలా మంచిదన్నమాట. అలాగే ఇప్పుడు బీన్స్ పిక్లు ఏవైతే ఉన్నాయో అవి అండ్ అలాగే ఒక 3 టమాటోస్ నేను చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను అనమాట. అవి కూడా వేసేసుకొని బాగా మగ్గించేసుకోవాలండి. ఈ బీన్స్ పిక్లు అనేవి ముందుగా మనం వేడి నీటిలో ఒక అరగంట సేపు నాననిచ్చి దాని పైన ఉన్న తొక్కలాగా ఏదైతే ఉంటుందో ఆ తొక్క అనేది తీసేసుకోవాలన్నమాట. లేకపోతే మనం డైరెక్ట్గా కూరలో వేసేస్తే అవి ఉడకవు. అలాగే కూరలో అవన్నీ తొక్కల కింద వచ్చేసి బాగోవు అన్నమాట. అలాగే చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకొని కూరగా అంతా బాగా పట్టే విధంగా బాగా కలిపేసుకొని నూనె పైకి తేలేంత వరకు కూడా ఒక 5 మినిట్స్ బాగా మగ్గించుకోవాలండి. నిజంగా చెప్పాలంటే నాన్ వెజ్ కంటే వెజ్ కర్రీస్ అయితే చాలా బాగుంటాయండి. తింటే కనుక చాలా అంటే చాలా బాగుంటాయండి. అలాగే వెజ్ కర్రీస్ ప్రియులు కూడా ఉంటే కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఇప్పుడు కూరకి తగినట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మామూలుగా అయితే తక్కువ వాటర్ పడతాయి, ఎందుకంటే మనం బీన్స్ పిక్లు వేసాం కాబట్టి. ఆ ఉడకడం కోసం కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆ బీన్స్ పిక్లు అనేవి కొంచెం బాగా ఉడుతాయి అన్నమాట. చూసారా, ఏమన్నా రుచికి మీకు ఏమన్నా ఉప్పు ఏమన్నా తక్కువైనట్లుంటే ఉప్పు సరి చూసుకొని వేసుకోండి. ఉప్పు తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ తినచ్చు అన్నమాట. ఎంతో టేస్టీ అయినా బీన్స్ పిక్కలు వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనకి పులిహోరలోకి అయితే చాలా బాగుంటుందండి. రైస్లోకి కాకుండా పులిహోరలో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.